నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు పలు నగరాలను కలిపి తెలంగాణలోని హైదరాబాదును మించి ఈ యొక్క మెగా సిటీని రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలైతే రూపొందించింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ఈ అన్ని నగరాలను కలిపి మెగా సిటీగా రూపొందించాలని మాస్టర్ ప్లాన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రూపొందించిందని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈ మేరకు పలువురు మంత్రులు కూడా వెల్లడించడం అయితే జరిగింది. మెగా సిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అవసరమన్నారు. దాని నిర్మాణానికి కూడా 5,000 ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు కూడా మంత్రులు అయితే చెప్తున్నారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సినటువంటి గ్రావెల్ కోసం మంగళవారం ఈ అమరావతిలోని ఈ యొక్క అనంతపురం గ్రామ కొండలను కూడా ఈ మంత్రులు అయితే పరిశీలించారు. అనంతరం పలు విషయాలను కూడా చర్చించడం జరిగింది. అమరావతి రాజధాని కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా లేకుంటే భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలను తీసుకోవాలనేది ఆలోచన. కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని పలువురు అయితే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అయితే జరిగింది. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే 2.5 రెట్లు ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. ఈ సమీకరణ ద్వారా అయితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే వారు అదే కోరుకుంటున్నారు. ఈ భూసేకరణలో 5,000 ఎకరాలు కావాలంటే సుమారు 30,000 ఎకరాలను తీసుకోవాల్సి వస్తుంది. దీనిలో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, లేఅవుట్లు వేసి డ్రైన్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉమ్మడి తెలుగు రాజధానిలో హైదరాబాదు ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సమయంలో హైదరాబాదులో విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా అంత భూమి ఎందుకని చాలామంది విమర్శించడం అయితే జరిగింది అప్పుడు. కానీ ఈరోజు అది ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటి కావడం, చంద్రబాబు రాబోయే 100 ఏళ్ల గురించి ఆలోచిస్తున్నారనేటువంటి ఈ యొక్క ప్రశంసలు అనేవి వస్తున్నాయి. విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క క్రీడా రంగాన్ని కూడా అమరావతిలో నిర్మించాలనేటువంటి ఆలోచన ఉంది. దీన్ని నిర్మిస్తే దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, అభిమానులు అయితే ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు అయితే సాగిస్తుంటారు. వారి వసతి కోసం హోటళ్ళు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇలా ఆర్థిక కార్యకలాపాలు అభివృద్ధి చెందుతాయి, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నట్లు ఈ మంత్రులు కూడా వివరించడం అయితే జరిగింది. అమరావతిలో నిర్మాణాలకు అవసరమైనటువంటి గ్రావెల్, కంకర సరఫరా చేయడానికి గనుల శాఖ 5 జిల్లాల్లో 851 ఎకరాలను ఈ సిఆర్డీఏకి అయితే కేటాయించింది. వీటిలో ఏలూరు జిల్లాలో 355 ఎకరాలు, అట్లనే కృష్ణా జిల్లాలో 428 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 28 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 21 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 18 ఎకరాలు ఉన్నట్లు వీరు చెప్పారు. ఇక రాజధాని గ్రామం అనంతవరంలోని కొండ ప్రాంతాన్ని 2014-2019లో ఈ సిఆర్డీఏకి అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో గ్రౌండ్ లెవెల్ కంటే 6 నుంచి 8 మీటర్ల లోతు వరకు భూమిని తవ్వారు. ఈ ప్రాంతాన్ని మొత్తం డ్రోన్తో సర్వే చేస్తున్నారు. ఈ అధికారులతో చర్చించిన అనంతరం గోతులు పూడుస్తారు. ఈ భూమిని కూడా ఏదో ఒక అవసరాలకు వినియోగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ అనంతపురం ఈ అధికార బృందం అంతా కూడా వచ్చి చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఈ రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి ఈ భూములను ఇచ్చినటువంటి రైతులు ఈ రాబోయే కాలంలో మాస్టర్ ప్లాన్తో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్తున్న దానికి వాళ్ళు కొంత మద్దతు పలుకుతున్నారు. అధికారుల కోసం నిర్మించినటువంటి ప్రభుత్వ భవనాలను ఏడాదిలోగా పూర్తి చేస్తామంటున్నారు. ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డును నిర్మిస్తామంటున్నారు. 2.5 ఏళ్లలో రైతులు రిటర్నబుల్ ప్లాట్లు, లేఅవుట్లు, రోడ్లు, 3 ఏళ్లలో ఐకాన్ టవర్లు కూడా నిర్మిస్తామంటున్నారు. ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి 68 పనులకు సంబంధించినటువంటి 42,360 కోట్ల విలువైన టెండర్లు కూడా పూర్తి చేశారు. రాజధానిలో 64,902 కోట్లు, మొత్తం 92 పనులు చేపడుతున్నారు. ఈ మేరకు మంత్రివర్గం, కూటమి ప్రభుత్వ నాయకులు కూడా చెప్తున్నారు. గత వైకాపా ప్రభుత్వం రాజధాని కట్టినప్పుడు 2014, 2019 వరకు ఇచ్చినటువంటి టెండర్లను రద్దు చేసినా బాగుండేది. వాటికి డబ్బులు చెల్లించకుండా అలాగే ఉండడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇట్లా వాటిని పరిష్కరించడానికి దాదాపు 7 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది.
దీంతో మళ్ళీ టెండర్లు పిలవాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్లు ఈ యొక్క ఏపీ కూటమి ప్రభుత్వం మరియు మంత్రులు మరియు చెప్తున్నారు. ఈ విషయాన్నే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ధృవీకరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క ఏపీ రాజధాని అమరావతితో పాటు ఈ యొక్క గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ఈ నగరాలన్నింటినీ కలిపి ఒక మెగా సిటీగా తయారు చేయాలనేది కూటమి ప్రభుత్వ ఒక బృహత్తర ప్రణాళిక. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.